ఫస్ట్ టైమ్ ట్రై చేసాము. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత టేస్టీగా, ఇంత క్రిస్పీగా వస్తుందని చెప్పి. నేను ప్రతి స్టెప్ మీకు చెప్తాను. అలానే చేసుకోండి. మీకు కూడా వస్తుంది కరకరలాడే మురుకులు. 3 కప్స్ బియ్యం పిండి తీసుకోండి. 1 కప్ శనగపిండి తీసుకోండి. 2 మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం వాము చేతిలో స్మాష్ చేసుకొని వేసుకోండి. అన్నీ కలిపేయాలిప్పుడు. ఒక కప్‌లో ఆయిల్ బాగా మరిగించుకొని దాంట్లో వేసుకోండి. దాన్ని కూడా మిక్స్ చేసినాక హాట్ వాటర్ తీసుకొని ఆ పిండిని స్లోగా ఇలా మిక్స్ చేసుకోవాలనమాట. ఒక ప్లేట్ మూత మూసేసి దాన్ని సైడ్‌లో పెట్టేసేయండి. కొంసేపు అయినాక పిండి ఉడికినట్టు అవుద్ది. అప్పుడు పిండి రెడీ అనమాట మురుకులు వేసుకోవడానికి. ఒక పెద్ద బాండీ తీసుకొనేసి ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కాలనమాట ఆయిల్. మురుకులు వేసుకోవడానికి నా దగ్గర ఈ మురుకులు మిషన్ ఉంది. దీని పేరేంటో నాకు తెలీదు. మీకు గాని తెలిస్తే నాకు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇంకా డిఫరెంట్ షేప్స్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్ ఏసుకోండి మురుకుల్ని. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకి ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని ఎత్తేసుకోవాలి. చాలా సూపర్‌గా ఈజీ అండ్ క్రిస్పీగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా వచ్చింది. ట్రై చేయండి.